శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 32। శ్రీరామ జయ రామ జయ జయ రామ। శ్రీరామ దర్శనం కావాలంటే మనసు చెప్పినట్లు వినకు। శ్రీ నిత్యానంద యోగి అద్భుతంగా వర్ణించి ప్రబోధించే శ్రీ స్వామి సమర్థ రామదాసు వారి లీలలు విని ఒడలు పులకరించగా విద్యాసాగర్ను నిరంతరం శ్రీ సమర్థుల వారి చింతనలో మునిగి తేలుతూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ మర్నాడు శ్రీ నిత్యానందుల సన్నిధికి చేరి విద్యాసాగరుడు ఇలా ప్రార్థించాడు। స్వామి, శ్రీ సమర్థుల లీలా విలాసాలు విన్న కొద్దీ వినాలనిపిస్తుంది। తదుపరి శ్రీ స్వామివారి కార్యక్రమాలను ధర్మ సంస్థాపనను వినిపించి నన్ను కృతార్థుని చేయడు అని విన్నతి చేశాడు। నిత్యానందుల వారు చిరునవ్వులు చిందిస్తూ, విద్యాసాగర, మహాత్ముల లీలలన్నీ దైవలీలలే, నడియాడే దైవ రూపాలే మహాత్ములు। శ్రీ సమర్థుల వారు సజ్జనగడలో ఉండగా నిత్యం సత్సంగం నడిచేది। అందుకు అనేక నూతన సనాతన పద్ధతులు సాధనలు శిష్యులకు బోధిస్తూ ఉండేవారు। ఆ సమయంలో ఒక గొల్లవాడు కొన్ని రోజులుగా శ్రీ సమర్థుల ప్రసంగాలు విన్నాడు। అతనికి ఏమీ అర్థం కాలేదు। కానీ ఒకనాడు శ్రీ స్వామి సమర్థులకు నమస్కరించి, మహాత్మా, తమరు చెప్పే విషయాలు నాబోటి పామరునికి ఏమీ అర్థం కావు। వింటున్నంతసేపు ఏదో అర్థమైనట్లే ఉంటుంది, తదుపరి ఒక్క నిమిషం కూడా మనసుకెక్కుట లేదు। అదైతే నాకు సులభంగా ఆచరించగల నియమం ఏదైనా బోధించండి। ముఖ్యంగా నాకు శ్రీరాముల వారి దర్శనం కలిగేలాగా కరుణించండి అని ప్రార్థించాడు। శ్రీ సమర్థులు అతన్ని వింటూనే చిరునవ్వులతో, సోదరా, దానికేం భాగ్యమో, నీకెలా కావాలో అలాగే చెప్తాను। నీకు శ్రీరాముల దర్శనం కావాలి అంతే కదా అన్నారు। అవును స్వామి, శ్రీరాముల దర్శనంతో నా జన్మ తరించిపోతుంది, దయచేయండి అని చేతులు జోడించాడు। అక్కడ ఉన్న వారంతా ఈ సంభాషణ విని ఆశ్చర్యపోతున్నారు। అతను శ్రీరామ దర్శనం కోరడము, శ్రీ సమర్థులు తేలికగా లభిస్తుందని చెప్పడము అంతా వింతగా ఉంది అందరికీ। శ్రీ సమర్థుల వారు అతనితో, నాయన, శ్రీరామ దర్శనం చాలా సులభంగా లభిస్తుంది, నీవు నీ మనసు చెప్పినట్లు వినకుండా ఉండు, అంతే నీవు చేయాల్సినది అని అన్నారు। సరే స్వామి, మీ దయ నాపై ఉంచండి అని ఆ గొల్ల వ్యక్తి నమస్కరించి సమర్థుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు। అతడు కొండ దిగుతూనే ఇంటికి పోవాలని, భోజనం చేయాలని మనసులో ఆలోచన వచ్చింది। వెంటనే గురుదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటికి పోకుండా ఊరి వెలుపల అడవిలోకి నడిచాడు। ఒక చెట్టు క్రింద కూర్చొని అలాగే ఏకాగ్రతతో, నేను మనసు చెప్పినట్లు వినను, నాకు శ్రీరామ దర్శనమే ముఖ్యము అని మననం చేస్తూ ఉన్నాడు। అలాగే ఉండగా కళ్ళు మూతలు పడ్డాయి, నీరసం వచ్చింది, అయినా శ్రీరామ దర్శనం అంటూ కలవరిస్తూ ఉన్నాడు। అలా ఉండగా శ్రీరాముల వారు వచ్చి ఎదుట నిలిచారు। భక్త, కళ్ళు తెరువుము, నేను శ్రీరాముడను, దర్శనం కోరావు కదా, చూడు అని అన్నారు। ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూచాడు। నీవా, శ్రీరాముడువా? ఏమో, నేనెప్పుడూ చూడలేదు కదా, ఎలా గుర్తుపట్టేది అని అన్నాడు। తనను పరిచయం చేయవలసిన వాడు ఇక శ్రీ సమర్థులేనని శ్రీరాముడు వెంటనే శ్రీ సమర్థులను స్మరించారు। శ్రీ సమర్థులు అక్కడ ప్రకటమై ఆ భక్తునితో, ఈయనే నీవు దర్శించగోరిన శ్రీరాములు అని తెలిపారు। అప్పుడు ఆ భక్తుడు తొలుతగా శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తదుపరి శ్రీరాముల వారికి నమస్కరించాడు। శ్రీరాములు ఆశీర్వదిస్తూ, శిష్యుడంటే ఇలాగే ఉండాలి, భళి భళి అని కొనియాడారు। కాలభైరవ స్వామికి శ్రీ సమర్థుల ఆదేశం। విద్యాసాగర, శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మానవుల సహకారం కన్నా దేవతల సహకారమే గొప్పగా లభించింది। దైవం బలం వలననే శ్రీ సమర్థ రామదాస స్వామి ప్రజలలో రామనామ ప్రచారం జరుపుతూ హిందూ మత ఉద్ధరణ చేశారు। కోరిన వారికి కాదనకుండా శ్రీరామ నామోపదేశం చేస్తున్నారు, వారి చేత జపం కోట్ల కొలది చేయిస్తున్నారు। ఆ వాతావరణం అంతటినీ శ్రీరామనామం పరిశుద్ధం చేస్తూ ఉన్నది। మతేతర శక్తులను నిర్వీర్యం చేయటానికి అదృశ్యంగా పనిచేస్తూ నామ జపమే। ఒకసారి శ్రీ సమర్థ రామదాసు మహారాజ్ కర్ణాటకలో పర్యటిస్తూ కొంకణా ప్రాంతానికి పోయి ఒక గ్రామంలో తమ కీర్తనను ప్రజలకు వినిపించాలనే ప్రయత్నంతో కొన్ని ఇళ్లలో భిక్ష చేసుకుని కాలభైరవుని గుడిలో ఉన్నారు। వారి నిత్య పూజ అనుష్ఠానాలు అయిన తర్వాత నిత్యం కాలభైరవునికి ప్రదక్షిణలు చేసేవారు। సాయం సమయంలో వారు కీర్తన చేయుటకు ఉపక్రమించగా ఒక మనిషి కూడా వినటానికి రాలేదు। శ్రీ సమర్థులకు ఆశ్చర్యం అనిపించింది। తొలి రోజు కదా, ఎవరికీ సరిగా గుర్తులేదేమోనని సరిపెట్టుకుని మరుసటి రోజున భిక్షకు వెళ్ళినప్పుడు అందరికీ సాయంకాలం కీర్తనంకు రమ్మని స్వయంగా చెప్పి వచ్చారు। అయినా ఎవరూ రాలేదు। ఎవరూ రాకున్నా కాలభైరవుడే ఉన్నాడుగా అని అనుకుని ఆ రోజు కూడా కీర్తన చేశారు।
కీర్తన ముగిసే వరకు ఎవ్వరూ రానిలేదు. కొందరిని మర్నాడు విచారించి స్వామి తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రామ పటేలు బహు కర్కోటకుడు. గ్రామస్తులందరినీ అతడు బెదిరించి కీర్తన వినటానికి వెళ్ళిన వారి ఆస్తులను జప్తు చేస్తామని పై అధికారుల ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఎవరైనా వెళ్ళారని తెలిస్తే వాళ్లను చంపటానికి కూడా వెనుకాడనని భయపెట్టారు. ఆ భయంతోనే గ్రామస్తులు తమ సంకీర్తనలు వినేందుకు రాలేని పరిస్థితి కలిగిందని వారు చెప్పుకొని బాధపడ్డారు. అందుకని ఆ వైపు కనీసం తల ఎత్తి చూడటం కూడా మానివేశారు సజ్జనులు సైతం. శ్రీ సమర్థుల వారు తలపెట్టి నెగ్గుకొస్తున్న కార్యం అనితర సాధ్యమైంది. అంతటి మహత్ కార్యాన్ని ఆయన పట్టుదలతో ఇంతవరకు విసుగు విరామం లేకుండా సాధించుకుంటూ వస్తున్నారు. సాక్షాత్ హనుమాదంశ సంపూతులు అయినను వీరు ఇటువంటి పరీక్షలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారు అన్నది అనూహ్యము. శ్రీరాముల వారు సీతాన్వేషణ కార్యాన్ని శ్రీ హనుమంతుని భుజస్కంధాలపై నుంచారు అనుటకు వారిచ్చిన ముద్రికయే తర్కాణం. కలియుగ హనుమంతుల వారైన శ్రీ సమర్థుల కార్యభారం దానికన్నా కష్టతరమైంది. త్రేతాయుగ కాలము నాటి పరిస్థితులు వేరు, కానీ ఈ కాలంలో పరిస్థితులు వేరు. యవనుల ఆర్థిక అధికార ప్రలోభాల కారణంగా హిందూ ధర్మం నశించింది. కానీ ఆయన తన పట్టుదలతోనూ కృషితోనూ అసాధ్యమును సుసాధ్యం చేసినారు. అంతటి మహాత్ములైన వారికి ఈ ఊరి పరిస్థితి నిజంగానే ఒక సవాలుగా మారింది. ఆ ఊరి పటేలుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీ సమర్థుల వారు భైరవ ఆలయంలో ప్రదక్షిణ చేయుచుండగా ఆ ఊరి వ్యక్తులు ఇద్దరు ఒక కోడి పుంజను తీసుకొని బలి ఇవ్వబోతున్నారు. వారిని చూచిన సమర్థులు ఆగండి, ఏం చేయబోతున్నారు అని అడిగారు. దానికి జవాబుగా ఆ వ్యక్తులు శ్రీ స్వామి సమర్థుల ముఖ మండలంలోని తేజస్సును చూసి కాస్త జంకుతూనే ఈ స్వామికి మొక్కుబడి ఉంది, అది తీర్చుకునేందుకు వచ్చాము అంటూ నసిగినారు. శ్రీ స్వామి వారు ఏమి మొక్కుబడి, ఏం తీర్చటం, చంకలో కోడిపుంజను దాస్తున్నారా, అదేమిటంటే మొక్కుబడి అంటున్నారా, తోటి జీవులను అందున మూగ జీవులను హింస పెడితే దేవుడు సంతోషిస్తాడా, ఎవరు చెప్పారు మీకు అని గద్దించి అడగగా వారు స్వామి మహారాజ్, మా పిల్లగాడికి జబ్బు చేసినప్పుడు వాడిని బతికిస్తే కోడిపుంజను బలి ఇస్తామని మొక్కుకున్నాము. ఆ మొక్కు తీర్చుకోవటానికి కాస్త ఆలస్యమైంది. ఈ భైరవ స్వామి కళ్ళలో వచ్చి మమ్మ బెదిరిస్తూ ఉన్నారు. స్వామి ఎప్పుడు మొక్కు తీరుస్తారు అని అడుగుతుంటే ఈరోజు తెచ్చినాము, మొక్కు తీర్చకుంటే ఎట్లా స్వామి, మమ్మల్ని ఈయన బతకనిస్తాడా అంటుంటే శ్రీ సమర్థుల వారు అవునరా, నాకు భైరవుడు కల్లో వచ్చి మిమ్మల్ని బలిమ్మని అడిగాడు అంటూనే వారిద్దరి జుట్టు పట్టుకుని 2 తలలు కొబ్బరికాయలు కొట్టినట్లు కొడుతుంటే చంకలోని కోడిపుంజను వదిలేసి అయ్యో స్వామి మమ్మల్ని కొట్టొద్దు, చంపొద్దు, తమరెవరో మాకు తెలియదు, రక్షించండి అంటూ ఉంటే వాళ్లకు బుద్ధి వచ్చిందని చెంపలేసుకునే వరకు స్వామికి వదలలేదు. ఎప్పుడు వదిలారో అప్పుడే వాళ్ళు పారిపోయారు. తర్వాత శ్రీ సమర్థులు దేవుళ్ళు దేవతలంటే ప్రాణాలు కాపాడాలి, కానీ ఈ రకంగా ప్రాణాలను బలి తీసుకుంటారా, అటువంటి దేవుళ్ళుండ తగరని అంటుంటే ఒక బెత్తం చేతబట్టి కాలభైరవుని పైకి ఉరికారు. ఆయన కళ్ళు చింతచి నిప్పుల వలె అగ్నిగోళాలైనాయి. పట్టరాని కోపంతో పోయి ఆ భైరవుడిని బెత్తంతో ఎడాపిడా కొట్టి పారేశారు. నీవు గ్రామ ప్రజలను కాపాడి మంచి బుద్ధులు నేర్పాలి, కానీ ప్రాణిహింస ప్రోత్సహిస్తూ బలు కొడతావా, లేకపోతే మనుషుల్ని చంపుతావా? ఆ గ్రామాధికారి ఏమో సత్కార్యాలు చేస్తే మనుషుల్ని చంపేస్తాడా? ఆ భ్రష్టునకు నీకు తేడా ఏముంది అని పటాపటా కొడుతుంటే స్వామి మహారాజు నీవు శాంతించు, శరణం అంటున్నాడు కాలభైరవుడు. శ్రీ సమర్థులు మేము ఇన్ని కష్టాలు పడి ప్రజలు సుఖంగా ఉండాలని తపన పడుతుంటే నీవు గుళ్ళో కూర్చుని వాళ్లను పెడమార్గాన్ని నడిపిస్తావా? బల్లులు కావాలా, కోళ్ళు మేకలు దున్నపోతులు ఇంకా ఏం కావాలి అంటూ మరి 4 దెబ్బలు తగిలించారు. భైరవస్వామి వెంటనే సమర్థ, ఇందులో నా దోషమేమీ లేదు, వారే మొక్కినారు, బలి ఇచ్చిన దాన్ని వారే తింటారు, పేరు నాది, నోరు వారిది, నన్నేం నిందించకు అన్నారు. శ్రీ సమర్థులు నీవెంతో గొప్పవాడివని నీకు నేను ప్రదక్షిణలో నిత్యం చేస్తున్నానే, నా కీర్తనకు ఒక్కడు కూడా రావటం లేదు. ఈ గ్రామానికి నీవు రక్షకుడవై ఏం మేలు చేస్తున్నావు? ఈ గ్రామాధికారి మూర్ఖుడు, వాడు గ్రామస్తులను కీర్తన వినటానికి రాకుండా కట్టడి చేశాడు. ఇక ఈ గ్రామ ప్రజలు ఎలా బాగుపడతారు? వాడేమో మనుషుల్ని బతకనీయుడు, నీవేమో కోళ్ళు గొర్రెలను బతకనీయవా అని మరలా కర్రతో కొట్టిపోతుంటే భైరస్వామి నేనేం చెయ్యాలో చెప్పవ
ఉండవయ్యా, నీవు చెప్పినట్టు చేస్తాను, నీవేం చేయమంటే అదే చేస్తాను, కొట్టొద్దు అని వేడుకున్నాడు. అప్పుడు గంభీరంగా శ్రీ సమర్థులు ఇలాగన్నారు, నీవేం చేస్తావో నాకు తెలియదు. ఈ గ్రామాధికారి పొగరు అణిచి అందరినీ సంకీర్తనలో పాల్గొనే విధంగా చెయ్యి అని ఆదేశించారు. కాలభైరవ స్వామి ఆ గ్రామాధికారికి బుద్ధి చెప్పేటందుకై సంకల్పించారు. పటేలుకు అర్ధరాత్రి పూట కడుపులో నొప్పి ప్రారంభమైంది. అతడు బాధ తట్టుకోలేక గిలగిలా పడుతున్నాడు. ఆ గ్రామంలోని వైద్యుణ్ణి పిలిపించారు. భైరవస్వామి ఆ వైద్యుణ్ణి ఆవేశించి, నీవు అపరాధం చేశావు, శ్రీ సమర్థుల వంటి సజ్జలను అవమానించాలని ప్రయత్నించావు, పో, ఆయనను శరణు వేడుకో, ఆయన చెప్పినట్లు వినుకో, నీ రోగం తగ్గుద్ది అంటూ గర్జించాడు. వెంటనే వారింటిలోని వారంతా అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది అంటూ అతన్ని తీసుకొని కాలభైరవ స్వామి గుళ్ళో ఉన్న శ్రీ సమర్థుల సన్నిధికి పోయారు. శ్రీ సమర్థులు తీర్థమిచ్చారు. అంతే, చేత్తో తీసివేసినట్టు అతని బాధ మాయమైపోయింది. తర్వాత అతను శ్రీ సమర్థుల పాదాలపై పడి, నేను తప్పు చేశాను, క్షమించండి స్వామి అని ప్రాధేయపడగా శ్రీ సమర్థులు, ఈ రోజు నుంచి సంకీర్తనకు రండి, మీ గ్రామానికి శ్రీరామరక్ష అని దీవించారు. ఆ రోజు నుంచి గ్రామంలోని వారందరూ సంతోషంగా కీర్తనలో పాల్గొన్నారు. ధర్మ మార్గం వారందరికీ బోధించడమే కాక గ్రామాధికారి చేత అందరి సంక్షేమం కొరకు శ్రీరాములకు, హనుమాన్లకు ఆలయాలు కట్టించి ప్రతిష్టలు చేయించి ఉత్సవాలు జరిపినారు. తర్వాత వారందరికీ హితబోధ చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరము ఉత్సవాలు జరిపించుకోమని సలహా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారు అని చెప్పి శ్రీ నిత్యానంద స్వామి వారు తర్వాత వారందరికీ హితబోధ చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపించుకోమని సలహా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారని చెప్పి శ్రీ నిత్యానంద స్వామి వారు విద్యాసాగర సత్కార్యాలు ఎవరైనా చేస్తుంటే చెడగొట్టడం, విఘ్నాలు కల్పించటం అనేవి రాక్షస కృత్యాలు. దానికి ఫలితం వారికి బ్రహ్మరాక్షసత్వమే ప్రాప్తిస్తుంది. అటువంటి ఘోరమైన ఫలాన్ని పొందకుండా రక్షించగలిగిన వారు సద్గురువులు మాత్రమే సుమా. ఆ సద్గురువులు నడియాడే దత్తస్వరూపాలు, కలి ప్రభావాన్ని నిర్ణయించగల సమర్థులు. వారిని శరణు పొందగలగటం జన్మల పుణ్యం అని తెలియాలని వివరణ ఇచ్చి ఇరువురు కలిసి జై జయ రఘువీర సమర్థ అని జై జయనాదాలు చేశారు. వామన శాస్త్రి బ్రహ్మానుభూతి శ్రీ నిత్యానంద యోగి తర్వాతి వృత్తాంతాన్ని ఇట్లు చెప్పసాగారు. విద్యాసాగర, మానవుని రూపం భగవంతుని రూపానికి భిన్నంగా లేదని, తన వంటి రూపాన్ని ప్రసాదించి మనిషిని సృష్టించి ఉన్నాడని భాగవతం నొక్కి మొక్కాణిస్తున్నది. ఇది ప్రకృతి సహజంగా కూడా ఆలోచిస్తే తండ్రి యొక్క కానీ తల్లి యొక్క కానీ పోలికలు వారి బిడ్డల్లో ఉంటుట మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాక ఏ విత్తు నాటితే ఆ చెట్టు మాత్రమే మొలుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు. దీనివల్ల మనకు తోటి వారందరూ భగవంతుని రూపాలేనని అర్థమవుతుంది. ఇది పరమాత్మ ఒప్పుకున్న సత్యము మరియు ఋషులు దర్శించిన సత్యము అయినా ఎవరికి వారి అనుభవం అయితే కానీ ఒప్పుకోలేని సత్యము. ఇది శాస్త్రాలు పురాణాలు చదివితే అర్థమయ్యే అనుభవానికి రాదు. ఇది శాస్త్రాలు పురాణాలు చదివితే అర్థమయ్యే అనుభవానికి రాదు. కేవలం సద్గురు సన్నిధిలో సేవల ద్వారా జీవుని పాపకర్మలన్నీ తొలగిపోతే అనుభవమయ్యే ఏకైక సత్యము. వేద శాస్త్ర పురాణాలు దీనికి దోహదం చేసి సన్మార్గంలోకి వచ్చేందుకు సహకరిస్తాయి. కానీ ఆ విజ్ఞానమే ఒక్కొక్కసారి మనలోనున్న ఆత్మకు అహంకారం అనే ముసుగు వేసి విజృంభించి నన్ను మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు లేరని విర్రవీగుతుంది. తద్వారా ఎక్కడో ఒకచోట పరాభవం పొంది అశాంతితో అలమటిస్తుంది. మానవుని లోపలనే ఉన్న పరమాత్మ యొక్క అంశమైన ఆత్మను గుర్తించే అవకాశాన్ని దూరం చేస్తుంది అహంకారం.
అటువంటి స్థితిలో ఆ జీవుని పూర్వపుణ్యం వలన సద్గురుని సమాశ్రయం దొరికితే వరదలో కొట్టుకుపోయే వ్యక్తికి ఏదైనా కట్టె ఆధారం దొరికి ఒడ్డుకు చేరినట్లు వాడు అన్ని బాధల నుంచి రక్షించబడతాడు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మికపరంగా కానీ అన్ని విధాలా ఉద్ధరించబడతాడు. సాధకుడైతే సాధనకు తగిన ఫలాన్ని పొందుతాడు. కానీ విద్యాసాగర శ్రీ సమర్థులను ఆశ్రయించి బ్రహ్మరాక్షసత్వాన్ని పొందకుండా తప్పించుకున్న వామన పండితుల వారు సద్గురు సమాశ్రయంలో ఎంత మెరుగు పెట్టబడినారో ఇప్పుడు చెప్పుకుందాము. శ్రద్ధతో వినండి. సజ్జనగడ మఠంలోనే ఉంటూ వామన శాస్త్రి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఆ సద్గురుని సన్నిధానంలో ఎన్నో రకాల అనుభవాలు అవుచున్నాయి. ఒక గొల్లవానికి శ్రీరామ దర్శనం కోరితే శ్రీరామ సమర్థులు తప్పక పొందుతావు. నీ ఒక నియమాన్ని పాటించు. అదేమిటంటే నీ మనసు చెప్పినట్లు వినవద్దు, అంతే అని చెప్పిన విషయాలు విన్నాడు. వామన శాస్త్రికి కొంచెం ఆశ్చర్యము, ఉక్రోషము, ఈర్ష్య వంటి వికృత భావాలు పడసూపాయి మనస్సులో. నన్నేమో 12 సంవత్సరాలు బదిరిలోను 12 సంవత్సరాలు శ్రీశైలంలోనూ తపస్సు చేయమని చెప్పారు. ఇతను వట్టి వెర్రిబాగుల వాడు. ఇతనికి భగవద్దర్శనం ఇతనికి భగవద్దర్శనానికి ఇంత సులభ మార్గం అని చెప్పారు. అయినా నిజంగా అతనికి శ్రీరామ దర్శనం దొరికినప్పుడు కదా అని కొంతసారి పెట్టుకున్నాడు. ఆ రోజునే సత్సంగంలో మనసు చేసే మాయల గురించి శ్రీ సమర్థుల వారు ఎంతో చక్కగా వర్ణించి చెప్పి ఈ విషయం దాసబోధలో ఉంది, చదువుకున్న వారికి అర్థం కావాలి అన్నారు. తర్వాత రోజున గొల్లవానికి శ్రీరామ దర్శనం అయ్యింది. పాపం అతడు నిజంగా వెర్రివాడు కదా. నిన్నెప్పుడు నేను చూడలేదయ్యా, ఎలా శ్రీరాముడవని గుర్తించేది అని శ్రీరాముడినే నిలబెట్టేశాడు. అప్పుడు శ్రీరాముల వారు మమ్ముదలుచుకున్నారు. ఏమిటా ఈ ఆకస్మిక పిలుపు అనిపోతే ఇది సంగతి. వీరే శ్రీరామచంద్రుడని అతనికి చెప్పితే అప్పుడు నమ్మాడు అని చెప్పి అందరినీ నవ్వించారు. వామన శాస్త్రి ఆశ్చర్యానికి అంతులేదు. తన మనోభావాలని చదివినట్లే శ్రీ సమర్థులు చెప్పేశారు. అనుకుంటుండగానే శ్రీ సమర్థులు, ఏమి శాస్త్రి గారు, దాసబోధ ఎలా ఉంది? అర్థమగుచున్నదా? తమరేమో సంస్కృత పండితులు, ఈ గ్రంథమేమో ప్రాకృత భాష. పాపం తమకు కొంత ఇబ్బందే, కానీ తప్పదు. తమరు దాన్ని ఆకలింపు చేసుకుని ఇక్కడ సత్సంగాల్లో అందరికీ చెప్పాలని మా ఆకాంక్ష అన్నారు. వామన శాస్త్రి తడబడుతూ, అవునవును, నాకు కాస్త ఇబ్బందే, అయినా అలాగే చదువుచున్నాను. ఇప్పుడు తమరు చెప్పారే మనసు మహామాయ అని, అదే మరింత ఇబ్బంది పడుతున్నది. దాన్ని ఎలా దాటాలి లేదా ఎలా అదుపు చేయాలి అనే విషయంపై ఎన్నో పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరించి ఉన్నాయి. కానీ అనుభవం ఎవరికి వారు సాధించాలంటే మాత్రం కష్టమే. చెప్పినంత సులభం కానేరదు అని అనిపిస్తుంది. సద్గురు ఏ విషయంలోనైనా ఉత్తీర్ణత సంపాదిస్తే కానీ ఇతరులకు బోధించుటకు నేను పనికిరాను కదా అన్నారు శాస్త్రి గారు. శ్రీ సమర్థులు, శాస్త్రి గారు, మానవ జన్మ తీసుకున్నందులకు జ్ఞాన మార్గంలో పయనించాలి. మీకా మార్గం దొరికింది. కర్మలను క్షయింపజేసుకోవాలి. సంవత్సరాల తరబడి తపస్సుతో కర్మ సంచయం అంతా తొలగింది. ఇక కావలసింది ఏమున్నది? ఎందులో ఉత్తీర్ణతలు కావాలి? ఉత్తీర్ణత అంటే విజయం సాధించడం అని భావన, ఒక కోరిక. అటువంటి కాంక్ష కూడా ఉండరాదు. కాంక్ష అనే దానిపై విజయం సాధించితే మనసుపై విజయం సాధించినట్లే. అప్పుడు మాయ ఇంకేమీ చేయదు. దేనిని పొందగలిగితే మరి ఇంకొక దానిని పొందవలసిన అవసరం కలగదో అదే బ్రహ్మానుభవం అని చెప్పబడింది. ఇటువంటి బ్రహ్మానుభూతి గురించి దాసబోధలో చదివినారా అని ప్రశ్నించారు. వామన్భవ చదివి ఉన్నాను, కానీ ఎట్లు పొందవలేనన్నదే అర్థం కావటం లేదని జవాబిచ్చారు. అర్థం కాలేదా? తిరిగి ప్రశ్నించారు. అవును, అర్థం కాలేదని శాస్త్రి గారు నొక్కి వక్కాణించారు. ఆ విధంగా 2 సార్లు ప్రశ్నించి 3వసారి గట్టిగా పెద్ద గళంతో అర్థం కాలేదా అంటూ ఉగ్రమారుతి రూపంతో తోకతో గట్టిగా అతని వీపు పైన చరిచారు. భయం కంపితుడైన శాస్త్రి గారు ఆ రూపం దర్శించి వణికిపోతూ తడబాటు పడుతూ అర్థమైంది అన్నాడు. అర్థమైందా అని మరలా ఒక దెబ్బ కొట్టేసరికి అర్థమైంది అన్నాడు. ఇలా 3 మార్లు
కొట్టి ఆయనతో అర్థమైందని అనిపించారు. మళ్ళీ శాంత రూపంతో ఇప్పుడు చక్కగా అర్థమైందిగా అని ప్రశ్నించారు శ్రీ సమర్థులు. వామన్ బువా ఎక్కడ అర్థమైంది స్వామి అన్నారు. మరి ఇప్పుడు ముమ్మారు అర్థమైందన్నావే అన్నారు సమర్థులు. తమరు ఉగ్రరూపం చూపించి తోపుతో కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక అన్నానే కానీ నిజంగా అర్థమే కానే కాలేదు గురుదేవా అంటూ పాద నమస్కారం చేశాడు. అప్పుడు అందరికీ శ్రీ సమర్థుల వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. వామన్ బువా అని అర్థమైంది. శ్రీ సమర్థుల వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. వామన్ బువా అని అప్పుడు అందరికీ అర్థమైంది. శిష్యులందరితో మీకందరికీ అర్థమైందా అంటే వారు ఈ విషయం అర్థమైందన్నారు. అయితే వామన్ బువాకు నమస్కరించండి అని అందరినీ హెచ్చరించసాగారు. అందరూ గురువాక్యాన్ని అనుసరించి నమస్కరించారు. వారందరూ శ్రీ సమర్థుల వారు హనుమదంశ సంభూతులని ఎవరెవరో చెబితే విన్నాము. కానీ వామన్ బువా సాక్షాత్తుగా దర్శనం చేసుకున్న మహానుభావులని ఆయన పుణ్యపురుషులని మాకు అర్థమైందని చెప్పాడు. వామన్ బువాతో శ్రీ సమర్థులు ఇలా ఆజ్ఞ చేశారు. దాసబోధతో పాటుగా మీరు బృహదారణ్యకోపనిషత్ కూడా పారాయణం చేయండి. దీని వివరాలు అందులో లభిస్తాయి అన్నారు. సరేనని వామన్ బువా బృహదారణ్యకోపనిషత్తు తీసి పారాయణం ప్రారంభించారు. అందులో పంచమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో విదేహరాజగు జనక మహారాజు అశ్వమేధ యాగం పూర్తి చేసెను. పూర్ణాహుతి అనంతరం బ్రహ్మజ్ఞులకు వారికి సహస్ర గోవులను దానవీయదల్చెను. వాని యొక్క శృంగముల కంటే కొమ్ములకు బంగారు తొడుగులతో అలంకరించి తెప్పించెను. తదుపరి సభాసదులు ఉద్దేశించి, ఓ బ్రాహ్మణులారా, తమరిలో బ్రహ్మవేత్తలైన వారు నిస్సంకోచంగా 1000 గోవులను తోలుకొని పోవచ్చునని ప్రకటించెను. ఆ సభలోని వారందరూ మౌనం వహించి ఉండిరి. యాజ్ఞవల్క్య మహర్షి వారు మాత్రము తన శిష్యుడైన సామశ్రముని పిలిచి ఆ గోవులను మన ఆశ్రమానికి చేర్చమని ఆజ్ఞాపించారు. అప్పుడచ్చట కూడి ఉన్న బ్రాహ్మణుడు ఇతడెట్లు బ్రహ్మవేత్త అయినని ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడిగదామని రాజును అనుమతిని కోరిరి. రాజు యజ్ఞవల్కునికి మృక్కి, మహాత్మా, వారడుగు ప్రశ్నలకు సమాధానమే ఇవ్వగోరుచున్నానని పలుక ఆ మహర్షి అడగమని సమ్మతించెను. తొలుత అశ్వలుడను ఋత్విజుడు ఇట్లు ప్రశ్నించెను. అగ్ని మొదలకు ఈ సర్వమును కర్మలక్షణమైన మృత్యువు చేత వ్యాపించబడి ఉన్నది. మరి ఏ సాధనము చేత మృత్యువును మనిషి అతిక్రమించగలడు అని ప్రశ్నించెను. యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను. యజమాని వాక్యే హొతగాను అగ్నిగాను భావించుటే ముక్తిని కలిగించును. అధిదేవత స్వరూపమైన అగ్ని భావన చేత మృత్యువును అతిక్రమించుచున్నాడని సమాధానంగా అతడు అంగీకరించెను. తర్వాత అశ్వలుడు ఇట్లా అడిగాను. బ్రహ్మయ్యను ఋత్వికు ఏ దేవత చేత రక్షింపబడుచున్నాడు? యజ్ఞవల్కుడు ఇట్లు చెప్పెను. బ్రహ్మయ్యను ఋత్వికుడు మనస్సునందు విశ్వే దేవతల ధ్యానించుట చేత అనంతమైన లోకమును జయించుచున్నాడని చెప్పెను. తర్వాత ఆర్తభాగుడు ఈ సమస్తమైన సృష్టి అంతయు మృత్యువును అన్నమై అంటే భోజనమై ఉన్నది. ఆ మృత్యువు ఏ దేవతగా అన్నమగుచున్నది అని ప్రశ్నించెను. యాజ్ఞవల్క్యుడు సకల సృష్టికర్తయగు పరమాత్మకే మృత్యువు అన్నమగుచున్నది అనగా పరమాత్మయందే మృత్యువు లయమగుచున్నది. ఈ విషయం మెరింగిన మానవుడు ఆత్మజ్ఞాని యగును. అతడే అమృతుడు. మృత్యువు అతడిని ఏమీ చేయలేదు. కావున అతనిలో కలిసిపోవును. వెలుగులో చీకటి లయమైనట్లు, జ్ఞానప్రకాశంలో అజ్ఞానం కలిసిపోయి తన ఉనికిని కోల్పోయినట్లు అమృతతత్వమునందు లయించిపోవును. మానవ శరీరమును వదిలి ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మ ఎందే లయించును. తిరిగి జననము లేదు. దీనినే బ్రహ్మతత్వము నందుట ఎనియు బ్రహ్మీభూతుడగుట ఎనియు అందరు. అట్టి పురుషుని శరీరము పంచభూతముల అధీనమగును. నామము అనంతమైన నిలుచును. నామమునకు నిత్యతత్వం కలుగును. ఆ పురుషుడు అనంతమగు లోకమును జయించిన వాడగుచున్నాడు అనగా వ్యాపించిన వాడని అర్థము. బ్రహ్మమునందైక్యమై వ్యాప్తి చెందినాడని చెప్పెను. ఆర్తభాగుడు శాంతించెను. తర్వాత
లహుల్యం పుత్రుడైన భుజ్యువు, చక్రుని పుత్రుడైన ఉషస్థుడు, కుషీతకముని పుత్రుడైన కహలుడు, వచక్ని పుత్రుడగు గార్గియు వరుసగా ప్రశ్నించి సదుత్తరములను పొంది సంతసించినారు. గార్గి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యులు సమాధానముగా, ఈ సమస్త వస్తుజాతము జాలమునందు ఓతప్రోతమై ఉన్నది. ఆ జాలము వాయువునందును, ఆ వాయువు అంతరిక్షమునందును, అంతరిక్షము గంధర్వలోకమునందును, గంధర్వలోకము ఆదిత్యలోకం నందును, ఆదిత్యలోకం చంద్రలోకం నందును, చంద్రలోకం నక్షత్రలోకం నందును, నక్షత్రలోకం దేవలోకం నందును, దేవలోకం ఇంద్రలోకం నందును, ఇంద్రలోకం ప్రజాపతి లోకం నందును, ప్రజాపతి లోకం బ్రహ్మలోకం నందును ఓతప్రతగా ఉన్నది. ఇంతవరకు అడిగితివి న్యాయము, ఆపై సర్వము నాకు అతీతమైన బ్రహ్మము మాత్రమే కలదు. దానిని చెప్పుటకు సాధ్యపడదు, దానిని తర్కించరాదు. అది తెలుసుకొనదగి ఉన్నది. న్యాయం అతిక్రమించి ప్రశ్నించితివేని నీ తల పగిలిపోవును. బ్రతుకుపైన కోరిక ఉన్నచో పూర్వము వలె ప్రశ్నించకము అని మందలించెను. అనగా బ్రహ్మమును అనుభవముతో సాధనతో పొందవలేను. సద్గురువులు సాధనకు మార్గమును తెలిపెదరు. కష్టపడి సాధించవలసిన వాడు సాధకుడియేనని భావము. యాజ్ఞవల్క్య మహర్షి మరియు ఇట్లు బోధించినాడు. ఓ గార్గి, బ్రహ్మాండం యొక్క ఊర్ధాదో భాగములైందును మధ్య భాగములైందును భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ఈ సూత్ర రూపమైన సమస్తమును అవ్యాకృతమగు ఆకాశమునందు పడుగు పేకలుగా కల్పింపబడి ఉన్నది అని వివరించగా, ఆమె అవ్యాకృతమగు ఆకాశము దేనియందు ఓతప్రోతగా కల్పింపబడి ఉన్నదని ప్రశ్నించెను. యాజ్ఞవల్క్యుడు మరియు ఇట్లా చెప్పెను. ఓ గార్గి, బ్రహ్మజ్ఞానులు ఆకాశము నాశరహితమైన అక్షరమునందు ఓతప్రోతయై ఉన్నదని పలికెదరు. అది స్థూలము కాదు, సూక్ష్మము కాదు, అణువు కాదు, పొట్టిది కాదు, పొడుగైంది కాదు, రక్తం లేనిది, చమురు లేనిది, నీడ లేనిది, అజ్ఞానము లేక చీకటి కానిది, వాయువు కానిది, ఆకాశము కాదు, సంగం లేనిది, రసం లేనిది, గంధం లేనిది, కన్నులు లేనిది, నోరు లేనిది, పరిమాణము లేనిది, లోన వెలుపల ఉన్నది లేక సర్వత్రా తానే ఉన్నది. అది దేనిని తినుటలేదు, దాన్నెవరూ తినుటలేదు. అనగా అది భోక్త కాదు, భోజ్యం కాదు. అట్టి అపూర్వ తత్వమును అక్షరమగు వ్యాపక స్వరూపముగా నెరుగవలేను. దానిని ఏదియూ దాచి ఉంచలేదు. సర్వులకు సర్వకాలాలలో అందుబాటులోనే ఉన్నదను గుర్తింపు కావలేను. ఓ గార్గి, ఈ అక్షరుని ఆజ్ఞానుసారమే సూర్యచంద్రుల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ అక్షరుని ఆజ్ఞానుసారమే భూమ్య అంతరిక్షములు శక్తివంతములగుచున్నవి. ఈ అక్షరుని ప్రభావము చేతనే నిమేషములు, ముహూర్తములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అన్నీయూ ధరింపబడి శక్తివంతములుగా వర్ధిల్లుచున్నది. ఈ అక్షరుని ప్రభావము చేతనే మనుష్యులు జ్ఞానమును పొందుచున్నారు. ఓ గార్గి, ఎవడు ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకుని ఈ లోకమున శరీరము విడుచుచున్నాడో అతడు అక్షర పరబ్రహ్మ స్వరూపమే అగుచున్నాడు. ఈ అక్షరము తానెవ్వరికీ కనిపించక అందరినీ చుచ్చును, వినిపించక అంతయూ వినగలుగును. ఇది ఆలోచించుటకు అలవి కానిదే అయినను విచారణ చేత నిర్ణయించుకొనవచ్చును. అది సత్యవస్తువు. ఈ అక్షరమునందే సర్వము కలదని విశ్వసించి దానిని అట్లే ఉపాసించి పొందవలసి ఉన్నదని తెలుపగా, గార్గి ఆ మహర్షికి తమ బోధను అంగీకరించితిమని నమస్కరించింది. తరువాత జనక మహారాజునకు యాజ్ఞవల్క్య మహర్షిని ఇట్టు చెప్పెను. రాజా, ఎప్పుడు జీవుని హృదయం నందుగల కోరికలన్నీ తొలగిపోవునో ఆ క్షణమునందే మనుజుడు అమృతతత్వమును పొందుచున్నాడు, ఇహమందే బ్రహ్మమును పొందుచున్నాడు. కోరికలు లేని హృదయమునందు బ్రహ్మానుభూతి కలుగుట చేత
దేహమున్నను అతడు విదేహి అగుచున్నాడు. దేహమున్నను అతడు విదేహి అగుచున్నాడు. దేహముండగానే విదేహ వాసన లేనందున అది పడిపోయినప్పుడు బ్రహ్మమునందే అతని ఆత్మ లయమగుచున్నది. బ్రహ్మ తేజస్సునతడు దేహమునుండగానే పొంది ఉన్నాడు కనుక ఆ తేజస్సు బ్రహ్మమునందే లయమగుచున్నదని జనక మహారాజునకు బోధించెను. విద్యాసాగర, ఈ విధంగా బ్రహ్మ విద్యను వామన శాస్త్రి గారు బృహదారణ్యకోపనిషత్తునందు చదివి కొంతసేపు సమాధి స్థితిని పొంది తన్మయులైనారు. తదుపరి తన ప్రవర్తనమునకు తనకే ఆశ్చర్యము కలిగింది. ఈ విషయమంతయు తాను లోగడ అతి పిన్న వయస్సులో చదివిందే అయినను సద్గురుని అనుగ్రహము వలన ఈనాడు దానిలోని సత్యము అనుభూతమైంది. ఆనాటి విద్యలు అహంకార ప్రేరితములు, ఈనాటి ఈ పరిజ్ఞానం అహంకార నిర్మూలన చేసినదని తెలుసుకొనెను. తదుపరి శ్రీరాముల వారికి నమస్కరించి సమర్థుల వారికి నమస్కరించి తమరు వ్రాసిన దాసబోధయను సద్గ్రంథము సకల శాస్త్ర సమాహారమని కొనియాడారు. ఆ ప్రకారం వామన శాస్త్రి పండితుడు ఎంతో ఆనందాన్ని పొంది తమ జీవిత శేషమంతయు శ్రీ సమర్థుల సేవలో గడిపి పునీతుడైనాడు. విద్యాసాగర, సకల విద్యలలోకి ఆధ్యాత్మ విద్య తన స్వరూపమేనని శ్రీ గీతాచార్యుల వాక్కు. ఇది నిజ రాజవిద్య, రాజగుహ్యమని కూడా ప్రబోధించి ఉన్నారు. ఎంత చెప్పుకున్నా ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే అర్థమవుతుంది. రహస్యం మాత్రం రహస్యంగానే ఉంటుంది అని నిత్యానంద యోగి చెప్పగా, విద్యాసాగరుడు స్వామి, గురుదేవా, నేనెంతో అదృష్టవంతుడను. శ్రీ సమర్థులను ఆశ్రయించి వామన శాస్త్రి గారు వారి సూచనలను పాటించి రాబో జన్మ అయిన బ్రహ్మరాక్షసత్వమును పోగొట్టుకుంటయే కాక బ్రహ్మజ్ఞాన విషయమును అధ్యయనం చేసినారు. స్వయంగా శ్రీ సమర్థులే బ్రహ్మజ్ఞాని అయి ఉండగా వారి సాన్నిధ్యంలో ఉండేవారు గ్రహించలేకపోవటయే వింతగా ఉన్నది. ఇది అంతయు తమరు మాకు వినిపించనందున మేమున్నూ పునీతులమైనామని కొనియాడెను. శ్రీ నిత్యానందులు, నాయన, బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం చాలా విశేషమైనదే. కానీ అతడు మానవ రూపంలోనే ఉన్నందున సన్నిధిలో నివసించేవారు కూడా ఏమరపాటుపడుట జరుగును. వారి ఆంతర్యము ఎవ్వరికీ అందదు. సాధారణ వ్యక్తులు ఏదో కొంత మహిమాన్వితుడని దరిచేయగలరు. వారి అసాధారణ వ్యక్తిత్వాన్ని, అసాధారణ మహిమను కోటికొక్కడు మాత్రమే గ్రహించగలడు. అట్లు గ్రహించువారు, విశ్వసించువారు, ఆరాధించువారు, స్మరించువారు ఆ మహాత్ముని కృపకు పాత్రులగుట తథ్యము. వారును పూజనీయులు, వందనీయులు అగుదరనేది చారిత్రాత్మక సత్యము అని తెలిపిరి. అందరూ జయఘోషాలు చేశారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 32వ అధ్యాయం సంపూర్ణం.